యేసు ఫస్ట్ ఆఫ్ ఆల్ తను సిద్ధపడి ప్రాణాలు ఇవ్వడానికి రాలా. యేసు ప్రాణం బలవంతంగా తీయబడింది. ఎలా తీయబడింది అనేది తెలుసుకుంటే చాలా దారుణంగా ఉంటుంది. సిలువను చూస్తే చాలా విషయాలు కనిపిస్తాయి. బాధ, రక్తం, అవమానం. కానీ వాటి వెనుక ఒక ప్రధాన ఉద్దేశం ఉంది. ఒక కేంద్ర సత్యం దాగుంది. అదే ఆయన ప్రేమ. సిలువపై నిజంగా ఏం కనిపిస్తుంది? శిక్షణ లేక ప్రేమన? యోహాను సువార్త 3:16 దేవుడు లోకంను ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. సిలువ ఒక ప్రమాదం కాదు, ఒక రాజకీయ కుట్ర కాదు, అది ప్రేమ యొక్క నిర్ణయం. యేసు ఇలా చెప్పాడు, ఎవడును నా ప్రాణం తీసుకొండు, నా అంతటా నేనే దాన్ని దాచిపెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితినని యోహాను సువార్త 10:18 చెప్పాడు. అంటే ఆయన ప్రాణం తీసుకోబడలేదు, ఆయన దాన్ని ఇచ్చాడు. సిలువపై యేసు ప్రార్థించాడు, తండ్రి వీరిని క్షమించుము. అవమానించిన వారి కోసం, గాయపరిచిన వారి కోసం, సిలువ వేసిన వారి కోసం. ఇది సాధారణ ప్రేమ కాదు, ఇది ప్రతిఫలం ఆశించని ప్రేమ, అర్హత చూడని ప్రేమ. పాపి ఉన్న చోట ప్రేమ మరింత గంభీరంగా కనిపించింది. నీవు అనుకోనవచ్చు, నేను అర్హుడని కాదు. అవును, ఎవ్వరం అర్హులం కాదు. అందుకే అది దేవుని కృప. సిలువ నీ విలువను కాదు, దేవుని ప్రేమను ప్రకటిస్తుంది. ఆ ప్రేమ నీకు అందుబాటులో ఉంది. ఇవాళ సత్యం ఇదే, సిలువ శిక్షకు చిహ్నం కాదు, అది ప్రేమకు నిదర్శనం.